శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ వారి జీవనగాథ పెను తుఫాన్లో దీపస్తంభం 28వ భాగంనకు సర్వులకు సాదర స్వాగతం. తొందరలోనే వంగ, కాశీ, మధ్య భారత్లలో అన్ని చోట్ల స్వయం సేవకులకు ఇలాంటి ఉత్తమ శబ్దాలు, ఉత్తమ ఆశయాలతో రూపొందిన ప్రార్థన పాడడం వచ్చింది. సాయంకాలం వందల మంది స్వయం సేవకులు ప్రణామ స్థితిలో ఒకే స్వరంతో ప్రార్థన చేస్తుంటే ఎంతో గంభీరంగా వినసొంపుగా ఉండేది. ఒకసారి తన ఆప్తమిత్రుడైన అప్పాజీ డాక్టర్జీతో ఇలా అన్నారు. అప్పాజీ, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అడగండి. గురూజీ విషయంలో మీకేమనిపిస్తుంది? ఏ దృష్టితో? నా తర్వాత నా స్థానంలో వారిని సర్ సంఘ చాలకగా నియమిస్తే ఎలా ఉంటుంది? ఒక్క క్షణం ఆలోచించి అప్పాజీ అన్నారు. ఆలోచన చాలా బాగుంది, కానీ వారి మాటలో కొంత పదునుంది. కానీ అంత తొందర ఎందుకు? అప్పాజీ, నా ఆరోగ్యం మీరు చూస్తూనే ఉన్నారు. అందుకోసం ముందే వ్యవస్థను అనుకోవడం మంచిదే కదా అన్నారు. సమావేశాలు పూర్తి కాగానే డాక్టర్జీ గురూజీని కలకత్తాలో పని స్థిరీకరించడానికి పంపారు. హిందూ సమాజ సంఘటన కొరకు సంఘం మొదలుపెట్టిన కార్యవిధానం మొదట్లో చాలామందికి అర్థం కాలేదు. సంఘ స్థాపనకు పూర్వం, ముఖ్యంగా 19వ శతాబ్దపు చివరి భాగంలోనూ 20వ శతాబ్దపు మొదటి పాదంలోనూ హిందూ సమాజ సంస్కరణల కోసం అనేక సంస్థలు ప్రారంభించబడ్డాయి. అలాగే అనేక కుల నిర్మూలన సంస్థలు పుట్టుకొచ్చాయి. అయితే హిందూ సమాజం ఏదో ఒకనాడు హఠాత్తుగా పుట్టుకొని వచ్చింది కాదు. యూరోపియ సమాజంతో సంపర్కం ఏర్పడ్డ తర్వాత ఆంగ్ల విద్యా విధానంలో తలమునకలైన భారతీయ మేధావులు సుదీర్ఘ కాల ప్రవాహాన్ని ఈదుతూ వచ్చిన హిందూ సమాజంలోని విభేదాలను, అనాచారాలను, దురాచారాలను గ్రహిస్తూ వచ్చారు. అది సహజమే. యూరోపియన్ విద్యా విధానాల దృష్టితో జీవనశైలిని దర్శించి సమాజ సంస్కరణలకు పూనుకున్నారు. హిందుత్వాన్ని ఒక మతంగా భావించి దేశంలో కనిపించే ప్రతి దురాచారానికి హిందుత్వమే కారణమని సిద్ధాంతీకరించడం ప్రారంభించారు. హిందూ సమాజ జీవనాన్ని కూలంకషంగా చర్చించుకొని ఉంటే ఈ పొరపాటు జరిగి ఉండేది కాదు. ఈ సమస్య మనసులకు సంబంధించింది. దీన్ని ఈ ధోరణిలో పరిష్కరించకపోవడం వల్ల సమాజం ఒకటి కాకపోగా ఒకడు ఉద్ధరించేవాడు, మరొకరు ఉద్ధరింపబడేవాడు అనే భావన స్థిరపడుతుంది. అస్పృశ్యులు అంటే పతితులు, వారిని ఉద్ధరించడం మన కర్తవ్యం అన్న అహంకారం పొడచూపుతుంది. ఏ శాపవసాన, ఏ అసంగతమైన వ్యాఖ్య వలన మన సమాజంలోకి ఈ జబ్బు ప్రవేశించిందో చెప్పలేం. దీనికి ఆరంభం ఎక్కడో తెలియదు. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఈ భేదభావం హిందూ ధర్మ జీవనానికే విరుద్ధమని స్పష్టమవుతుంది. హిందుత్వం ఒక విశ్వజనీనమైన తత్వం. చీమలో, దోమలో, సింహ సామజములలో ఏకత్వాన్ని అనుష్ఠించిన ఈ ధర్మంలో ఈ వేర్పాటు ఎలా వచ్చింది? జడచేతనాలన్నింటిలో పరమేశ్వరుడు ఉన్నాడని విశ్వసించే హిందువుల్లో ఈ సంకుచిత భావం ఎలా వచ్చింది? అతడు అస్పృశ్యుడు అనడం ఎంత అధర్మమో నేను అస్పృశ్యుడిని అనుకోవడం కూడా అంతే అధర్మం. ఈ రెండూ సంకీర్ణ ప్రవృత్తులే. అయితే ఒకరు ఊహించిన భావం వెనుక అహంకార రేఖ కనిపిస్తే, మరొకరు తలదించి అంగీకరించిన ప్రవృత్తి వెనుక ఓటమి, అలుపు, భయం కనిపిస్తాయి. సంఘం ఈ అస్పృశ్యత అనేదాన్ని ఎప్పుడో నిషేధించిందన్న విషయాన్ని గురించి ఎందరో పరిశీలించి చూశారు. 1939 డాక్టర్ అంబేద్కర్ పూణేకు వెళ్ళారు. అప్పుడు పూణేలో సంఘ శిక్షావర్గ జరుగుతున్నది. సంఘ శిక్షావర్గలు జరిగేటప్పుడు పూణే నగరానికి ఏ మహావ్యక్తి వచ్చినా శిబిర నిర్వాహకుల్లో ఒకరైన భావురావు అభ్యంకర్ వెళ్ళి ఆ వ్యక్తిని కలుసుకొని సంఘ శిక్షావర్గకు రమ్మని ఆహ్వానించేవారు. డాక్టర్ అంబేద్కర్ వస్తున్నారని తెలిసి అభ్యంకర్ వెళ్ళి వారిని శిబిరానికి రమ్మని ఆహ్వానించారు. డాక్టర్ అంబేద్కర్ 1939 ఏప్రిల్ 21న పూనా శిక్షావర్గకు వచ్చారు. అప్పుడు డాక్టర్జీ కూడా శిబిరంలోనే ఉన్నారు. అంబేద్కర్ ఉదయం శారీరక కార్యక్రమాలను శ్రద్ధగా చూశారు. మధ్యాహ్నం అందరితో పాటు నేల మీదే డాక్టర్జీ సరసన కూర్చొని భోజనం చేశారు. ఆ తర్వాత
డాక్టర్జీతో పాటు వారు వసతిలోనే విశ్రాంతి తీసుకున్నారు. మధ్యాహ్నం 2:30కు బౌద్ధిక వర్గంలో పాల్గొన్నారు. డాక్టర్జీ స్వయం సేవకులకు డాక్టర్ అంబేద్కర్ను పరిచయం చేసి ఉపన్యసించమని కోరారు. డాక్టర్ అంబేద్కర్ దళితోద్ధరణ అనే అంశం మీద ఉపన్యసించారు. సాయంత్రం సర్ పరశురాం భావు కళాశాల క్రీడాంగణంలో స్వయం సేవకుల శిక్షణను, విన్యాసాలను చూశారు. ఆ తర్వాత మళ్ళీ అందరితో పాటు భోజనం చేశారు. డాక్టర్జీతో ఈ రోజంతా మీతో ఈ శిబిరంలో గడిపాను. అన్ని కార్యక్రమాలను చూశాను. నాకు చాలా ఆనందం కలిగింది. మీరు ఎన్నో విషయాలు చెప్పారు. నేను చివరకు అడిగేది ఒకే ప్రశ్న అంటూ ప్రారంభించి, ఈ స్వయం సేవకుల్లో బ్రాహ్మలు ఎందరు అని అడిగారు డాక్టర్ అంబేద్కర్. ఒక్కడూ లేడు అన్నారు డాక్టర్జీ. మరైతే మరాఠాలెందరు, లింగాయతులెందరు, జైన్లెందరు అని అంబేద్కర్ అడిగారు. ఒక్కడూ లేడన్నారు డాక్టర్జీ. అయితే వీళ్ళందరూ ఎవరు? అంబేద్కర్ ఆలోచించారు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పవలసింది నేను కాదు, మీరు వర్గకు వచ్చిన ఏ స్వయం సేవకుడినైనా అడగండి అన్నారు డాక్టర్జీ. అక్కడే కొంత దూరంలో ఉన్న స్వయం సేవకుడిని పిలిచారు అంబేద్కర్. నీవెవరు అని అడిగారు. నేను హిందువును అని స్వయం సేవకుడు సమాధానం చెప్పారు. అలా మరో ఇద్దరిని అడిగిన అదే సమాధానం వచ్చింది. ఈ సమాధానంలో కృత్రిమత లేదు. అతి సహజంగా జీవనాభ్యాసంలోంచి పుట్టుకొచ్చిన విశ్వాస ప్రకటనలా ఉంది సమాధానం. తర్వాత శ్రీ అంబేద్కర్ మహారాష్ట్రలోని చిపులోన్ అనే ఊరి నుండి సతారాకు వస్తూ మధ్యలో కరాడ్ అనే గ్రామానికి వెళ్ళారు. అక్కడ వారిని శాఖకు ఆహ్వానించడం జరిగింది. ఆ శాఖలో వారు ప్రసంగిస్తూ సంఘం అస్పృశ్యత అనే పదాన్ని ఎలా మరిపిస్తున్నదో తనకు తెలుసునని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 1939 మే నెలలో జరిగిన పూణే వర్గకు డాక్టర్జీ వచ్చారు. డాక్టర్జీ తన గదిలో ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. అది చూసి పూణేకు చెందిన న్యాయవాది బాబూరావు దేశ్ముఖ్ వారి గదిలోకి వచ్చారు. మొదట వర్గ గురించి మాట్లాడిన తర్వాత బాబూరావు అన్నారు, డాక్టర్జీ మిమ్మల్ని ఒక మాట అడగాలి. మరి సంకోచం ఎందుకు? మీరు బాగా అలసిపోతున్నారు. మీరేం చేయగలుగుతారు? మధ్యాహ్నం 2-3 గంటల సేపు మీకు విశ్రాంతి ఇచ్చే వ్యవస్థ. అదెట్లా? ఒక స్వయం సేవక్ గడప దగ్గర ఉంటారు. వచ్చిన వాళ్ళతో మీరు నిద్రపోతున్నారని చెప్తాడు. డాక్టర్జీ కేవలం నవ్వేసి ఊరుకున్నారు. బాబారావు సావర్కర్ చెప్తే వింటారనే ఉద్దేశంతో బాబూరావు దేశ్ముఖ్ రాత్రికి వారిని తీసుకొని డాక్టర్జీ గదికి వచ్చారు. డాక్టర్జీ అన్నారు, భలే మంచి వకీల్ని తీసుకొని వచ్చారు. ఈయన సోదరుడు బారిస్టర్ కానీ ఈయన కాదు. నాకు మీరు చెప్పిన సలహా బాబాకు చెప్పారా? వారేమన్నారు? అందుకు బాబా ఇలా అన్నారు, డాక్టర్ నా వైపు చూపించి మీరు ప్రశ్నను పక్కకు పెట్టకండి. బాబారావు నన్ను విశ్రాంతి తీసుకోమని బాబూరావు చెప్పిన విషయం అర్థం చేసుకోగలుగుతాను. కానీ మీరు నా ముందు ఈ విశ్రాంతి మాట తీసుకురాకండి. కాశీలో వైద్యుడు మీ మోకాళ్ళు నొప్పి గురించి 1 నెల మందు తీసుకోమన్నారు. అది మీరు విన్నారా? విశ్రాంతి తీసుకున్నారా? నాకేదో ముఖ్యమైన పని ఉందని చెప్పి మీరు కాశీ వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. అలాగే నేను కూడా. గొంతు సవరించుకొని డాక్టర్జీ ఇంకా ఇలా అన్నారు, మీ సద్భావం నాకు అర్థమవుతుంది. కానీ మనం అనేక పనులున్న మనుషులం. మాట్లాడడం, సమయాన్ని గురించి ఆలోచించకుండా మాట్లాడడం మన పని. సమయం లేదని చెప్పి నేను ఎవరినీ కలవకుండా ఉండలేను. కారణం ఏమిటంటే బలవంతంగా విశ్రాంతి తీసుకుంటే కావలసిన మంచి పరిణామం జరగదు. నాకు మానసిక విశ్రాంతి దొరకదు. నాకు ఎంత వీలవుతుందో అంత విశ్రాంతి తీసుకుంటూనే ఉన్నాను. ఇక ఈ విషయాన్ని ఇక్కడ ఆపేస్తే మంచిది అని. ఈ విశ్రాంతి తీసుకోకపోవడం ఎంతవరకు వెళ్ళిందంటే పూణే నుండి రాగానే ఒక బంధువు ఇంట్లో పెండ్లి కోసం బిలాస్పూర్ వెళ్ళారు డాక్టర్జీ. లగ్నం అంటే విశ్రాంతి అసంభవం. సాయంకాలం డాక్టర్జీకి 104 డిగ్రీల జ్వరం వచ్చింది. బంధువులు జ్వరం తగ్గిన తర్వాతనే నాగ్పూర్ వెళ్ళమని చెప్పసాగారు. డాక్టర్జీ అన్నారు, రేపు విశ్వనాథరావు కేల్కర్ ఒక దళాన్ని తీసుకొని భాగానగర్లో సత్యాగ్రహానికి వెళ్తున్నారు. ఆ వీడ్కోలు ఇచ్చేటప్పుడు అక్కడ నేను ఉండడం అవసరమని. అప్పుడు ఎవరో అన్నారు, అభినందన టెలిగ్రామ్ పంపండి, దాంతో పని అయిపోతుంది అన్నారు. డాక్టర్జీ అన్నారు, లేదు నేనే వెళ్ళాలి. విశ్వనాథరావు కేల్కర్కు నాకు ఉన్న సంబంధం కేవలం టెలిగ్రామ్తో సరిపోయేది కాదు. విశ్రాంతి తీసుకునేందుకు భగవంతుడు ప్రత్యేకమైన మనుషులను నిర్మాణం చేశాడు. డాక్టర్జీ ఆ జ్వరంతోనే నాగ్పూర్కి వెళ్ళారు. ఆ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగ్పూర్
వర్గ ముగిసిన వెంటనే మరలా పూణేకు బయలుదేరారు. శ్రీ దాదాసాహెబ్ తోరణి భగవద్ జెండా అనే ఒక సినిమా తీశారు. దాని ప్రారంభోత్సవానికి డాక్టర్జీ కాక మరో పేరు వారికి తట్టలేదు. దాని మధ్యలో రామదాస స్వామి మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ కథను జోడించారు. పూణేలో మినర్వా చిత్రమందిరంలో జూన్ 17 మధ్యాహ్నం ప్రారంభోత్సవం జరిగింది. భగవద్ జెండా డాక్టర్జీకి చాలా అత్యంత ఆత్మీయమైన విషయం కాబట్టి ఆ ఆహ్వానాన్ని స్వీకరించవలసి వచ్చింది. ఆ సమయంలో డాక్టర్జీతో పాటు గురూజీ కూడా ఉన్నారు. ప్రేక్షకులకు డాక్టర్జీని పరిచయం చేస్తూ శివాజీ కాలంలో సమర్థ రామదాసు మహారాష్ట్రలో ఏ విధంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేశారో దాన్నే డాక్టర్జీ అఖిల భారతీయ స్థాయిలో చేస్తున్నారు. భగవద్ జెండా ఇది రాష్ట్రీయ ధ్వజం. ఇలాంటి యోగ్య పురుషుడు మన భగవద్ జెండా చిత్రాన్ని ప్రారంభించడానికి రావడం మన మహద్భాగ్యం. ఈ సందర్భంగా డాక్టర్జీ ప్రసంగిస్తూ ఇతిహాస కాలం నుండి పరిశీలిస్తే హిందుస్థాన్ ధ్వజం భగవద్ ధ్వజం మాత్రమే. ఇప్పటిదాకా ఈ దేశంలో ఏ క్రాంతి జరిగిందో దాని ప్రవర్తకులు దీన్నే ధ్వజంగా భావించారు. రామాయణ కాలం నుండి ఇదే మన ధ్వజం. శ్రీ ఆదిశంకరాచార్య, శ్రీ విద్యారణ్య స్వామి, శ్రీ సమర్థ, శ్రీ ఛత్రపతి వంటి వారు ఈ ధ్వజాన్ని ఆకాశంలో ఎగరవేసి దాని ఛాయలో తమ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. వందల సంఖ్యలో టాకీ సినిమాలు నిర్మాణమవుతున్నాయి. వీటిలో సాంఘికాలు, పౌరాణికాలు ఉన్న రాష్ట్రోద్ధరణకు ప్రేరణ ఇచ్చే పాటలు ఉండే సినిమాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మించిన ఈ సినిమా తీసిన వ్యక్తిని నేను మనసారా అభినందిస్తున్నాను. కేవలం ప్రేమ కథలు, గంతులు వేసే నృత్యాలు కాక సినిమా ప్రపంచం ఇలాంటి స్ఫూర్తిదాయకమైన చారిత్రక సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ మార్గంలో ప్రజలను నిజమైన దేశ సేవలో ఉద్యుక్తులను చేయడం చాలా అవసరం. అంతేకాక ఉజ్వలమైన మన గతాన్ని చూపించే పరమ పవిత్రమైన భగవద్ధ్వజం వైపు ప్రేక్షకులను ఆకర్షించే ఈ ప్రయత్నం అత్యంత ప్రశంసనీయమైంది. దీన్ని అందరూ అనుకరించాలని మీ అందరికీ నా ప్రార్థన. ఇదే సమయంలో పూణేలో ఉన్న సంఘ కార్యకర్తల సమావేశంలో డాక్టర్జీ గురూజీని హిందీలో ఉపన్యాసం ఇవ్వమని చెప్పారు. అదే సమయంలో డాక్టర్జీ మరొక పని చేశారు. పూణే నగర సంఘ చాలక్ శ్రీ వినాయకరావు ఆప్టేని పిలిచి ఉదయం 8 గంటలకు సంపూర్ణ గణవేష్లో స్వయం సేవకులను ఒక చోటుకి రమ్మని చెప్పమన్నారు. 900 మంది స్వయం సేవకులు వచ్చారు. వాళ్ళ ముందు మాట్లాడుతూ డాక్టర్జీ అన్నారు, మన ఇల్లు తగలబడుతుంది. దీన్ని ఆపడానికి ఒక చోటుకు రావడానికి మనకు 4-5 గంటలు పడితే ఏం ఉపయోగం? 1931లో అకోలా జైల్లో ఒకేసారి అకస్మాత్తుగా ప్రమాద గంట మోగించారు. దాన్ని వినగానే చేతిలో పని అక్కడే వదిలేసి రక్షకులు, కాపలా కాసేవారు, ఇతర అధికారులు లాఠీలు, తుపాకులు తీసుకొని మైదానంలో ఒక చోట చేరారు. దీని తర్వాత అనుశాసనం అంటే ఇలా ఉండాలన్న మనసు కనిపించింది. అందువల్లనే బ్రిటిష్ సర్కార్ 5,000 మైళ్ళ దూరం నుండి వచ్చి మన మీద పెత్తనం చెలాయిస్తున్నది. ఎలాంటి కోరికలు లేకుండా దేశభక్తితో ప్రేరితమై మనం ఇంత తక్కువ సమయంలో ఒక చోటికి వచ్చాం. ఇది చూడడానికే ఈరోజు సమ్మేళనం జరిగింది. ఇలాంటి తయారీలో మనం ఉంటే మన దేశం మీద పరాయి పాలన ప్రమాదం దూరం చేయడానికి ఎక్కువ సమయం పట్టదు అని అన్నారు. డాక్టర్జీ తరచుగా అనారోగ్యం పాలవుతున్నారు. అందుకే పూణే నుండి నాగ్పూర్ వెళ్లకుండా దైవలాలీలో 15-20 రోజులు విశ్రాంతి కోసం ఉండమని నాగ్పూర్ చెందిన శ్రీమంత్ బాబాసాహెబ్ ఘటాటే పట్టుబట్టారు. మరికొందరు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో డాక్టర్జీ దాన్ని అంగీకరించారు. డాక్టర్జీకి ఘటాటే గారు మంచి వ్యవస్థ చేశారు. దేవళాలి గాలి చాలా పొడిగా ఉంటుంది. అక్కడే వానాకాలం ప్రారంభం కావడంతో చల్లదనం వచ్చింది. ఘటాటే గారు కిరాయికి తీసుకున్న బంగ్లా ఊరికి చివరిలో ఒక మైదానం పక్కనుంది. చుట్టుపక్కల గుల్మొహర్, దబ్బకాయ చెట్లు ఉన్నాయి. వాతావరణం ఆయన మనసుకు తగ్గట్టుగా ఉంది. డాక్టర్జీతో గురూజీ తాత్యాతలింగ్ శుశ్రూష కోసం ఉన్నారు. కావలసిన మందులు వెంటనే దొరికాయి. బంగ్లా చాలా దూరంలో ఉన్న నాసిక్ నుంచి దేవళాలికి వచ్చే స్వయం సేవకులు డాక్టర్జీని చూడ్డానికి రావడం ప్రారంభమైంది. బంగ్లా ముందర ఉండే కమాన్ వద్ద కూర్చొని వారితో డాక్టర్జీ సంఘాన్ని గురించి మాట్లాడేవారు. ఆరోగ్యం కొంత కుదుటపడిందనుకొని డాక్టర్జీ నాసిక్ శాఖను చూడ్డానికి వెళ్ళి వచ్చారు. దీంతో పాటు ఉత్తరాలు వ్రాసే పని నడుస్తూనే ఉంది. ఈ ఉత్తరాలు వ్రాయడం డాక్టర్జీ సూచన మేరకు గురూజీ చేసేవారు.
ఇప్పుడు నాకు బాగానే ఉంది కాబట్టి నన్ను నాగ్పూర్ వెళ్ళనివ్వండి అని పట్టుపట్టారు. దేవళాలి వదిలే ముందు నాసిక్లో కూడా పూణేలో లాగా తక్కువ సమయంలో స్వయం సేవకులను ఏకత్రితం చేసే కార్యక్రమం జరిగింది. ఆ రోజు మధ్యాహ్నం వకీలు కేశవరావు ఆ కూతుగారి ఇంటికి డాక్టర్జీని భోజనానికి ఆహ్వానించారు. డాక్టర్జీతో పాటు 10-15 మంది భోజనానికి కూర్చున్నారు. డాక్టర్జీ విస్తరాకు ఒక చివరిలో పెట్టారు. డాక్టర్జీ ఎడమ చేత్తో గోడను పట్టుకున్న విషయం ఆకూల్ గారు గమనించారు. ఆ రోజులాగా మాటల్లో పాల్గొనలేదు. ఇతరులకు అనుమానం రాకుండా ఉండేందుకే పంక్తిలో కూర్చున్నారు. డాక్టర్ గారు మీకు బాగాలేదా అన్నారు ఆ కూతుగారు. ఏం లేదు, నాకు బాగానే ఉంది అన్నారు డాక్టర్జీ. భోజనం తర్వాత డాక్టర్ గోవిందరావు దామ్లే డాక్టర్జీని పరీక్షించారు. 103 డిగ్రీల జ్వరం ఉంది. వెంటనే వెనుక గదిలో పక్క ఏర్పాటు చేసి వారిని పడుకోబెట్టారు. సాయంకాలం వారిని మళ్ళీ దేవళాలి తీసుకుని వెళ్ళారు. జ్వరం, నీరసం పెరుగుతూనే ఉన్నాయి. డాక్టర్ గోవిందరావు దామ్లే, డాక్టర్ చౌబేలు ప్రతిరోజు 2 సార్లు దేవళాలికి వచ్చేవారు. ఈ జ్వరంలో వారికి డబుల్ న్యూమోనియా వచ్చింది. ఇంత జాగ్రత్తగా వారిని చూసుకుంటున్న ఒకరోజు అందరూ గాబరా పడే స్థితి వచ్చింది. జ్వరంలో ఆయన స్పృహ కోల్పోయారు. నాసిక్ డాక్టర్లు గురూజీని ఒక పక్కకు తీసుకువెళ్ళి అన్నారు, డాక్టర్జీ బంధువులకు ఈ పరిస్థితి తెలపడం మంచిది. మేమే ఆయన బంధువులం అన్నారు గురూజీ. శుశ్రూషలో ఎంత మాత్రం లోటు లేదు. స్వయంగా గురూజీ అంతా చూసుకునేవాళ్ళు. రాత్రింబగళ్ళు వారు గురూజీ పక్కనే ఉండేవారు. నీళ్లు వేడి చేయడం, జ్వరం చూడడం, మందులు ఇవ్వడం, వీపు కాపడం పెట్టడం ఇవన్నీ వారు స్వయంగా చేసేవారు. ఎప్పుడైనా 1-2 గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకునేవారు. అప్పుడప్పుడు అది ఉండేది కాదు. ఈ జబ్బులో 2 సార్లు ఆందోళన కలిగించే పరిస్థితులు వచ్చాయి. ఆ రోజుల్లోనే సంఘ సిద్ధాంతంతో నిరంతరం మమేకమై పనిచేస్తున్న డాక్టర్జీ హృదయ దర్శనం గురూజీకి లభించింది. దాన్ని చూసి వారు విస్మయం చెందారు. స్పృహలేని పరిస్థితుల్లో డాక్టర్జీ కలవరించేవారు, నేను సమయానికి చేరడం అవసరం అంటూ. అతని వైపు నుండి ఉత్తరం ఇంకా ఎందుకు రాలేదు? అంత దూరం ఆయన్ని పంపించాం, అక్కడ ఆయన పరిస్థితి ఏమిటి? ఇలా డాక్టర్జీ ఏకాగ్ర సంఘ నిష్టను చూసి గురూజీ తనకు తాను డాక్టర్జీకి సంపూర్ణంగా